యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందికి, శిరస్వత్వం కిందికి చేరపడుతున్నాం. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయండి. మీరే మీ యొక్క అధికమైనటువంటి కృప మాకు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాట్ ఈస్ ద థీమ్ వర్స్? 2 Thessalonians 2:13. ఏమిటది? దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు. ఇన్ ద చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు చూస్ చేసుకున్నాడు. అంటే చూడండి, ఈ ఐడిపిఎల్ గాంధీనగర్ ఈ ప్రాంతంలో చూస్తే చాలామంది యవనస్తులు, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆలోచనలో మీరు ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని ఆలయంలో మీరు కనబడ్డారంటే దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, నేను ఇక్కడికే చర్చికి వస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానని మీరు అనుకోవచ్చు. లేకపోతే ఈ చర్చికి మా ఇల్లు దగ్గరుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని మీరు అనుకోవచ్చు. కానీ మీరు దగ్గరున్నారని ఇక్కడ లేరు, ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఇక్కడ లేరు, ఈ ప్రాంతంలో ఉన్నవారు కాబట్టి ఇక్కడ లేరు. ఎందుకు ఈ రోజున లేక సంఘంలో కనబడుతున్నారనంటే, గాడ్ హ్యాడ్ చూజన్ యూ. దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, ఈ లోకంలో మనల్ని ఎంపిక చేశారనుకోండి. ఉదాహరణకు ఒకసారి ఊహించండి, ఒకవేళ మీరు చదువు అయిపోయి ఒకవేళ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత 50,000 అప్లికేషన్స్లో మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేశారనుకుందాం. ఎన్ని? 50,000 అప్లికేషన్స్లో మీరు మాత్రమే సెలెక్ట్ అయ్యారనుకోండి. ఎంత గొప్ప సంతోషం ఉంటుంది మీకు. చెప్తారు అందరికి ఏమని? దేవుడు ప్రేయర్ ఆలకించి ఎంతో కాంపిటీషన్ మధ్య దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని చెప్తాడు. అవునా? అది చిన్న ఉద్యోగం కోసం మనం చెప్పేటువంటి గొప్ప సాక్ష్యం. కానీ ఇంతమంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటున్నాడంటే దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని మన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి గాడ్ హ్యాడ్ చోజన్ యూ. అంటే ఈ ఆలోచన ఏదైతే ఉందో మీ మనసులో పరచుకోండి. ఎలా భద్రపరచుకోవాలంటే, మీరు కూర్చున్నా, లేచినా, VBSకి వచ్చినా, వెళ్తున్నా, ఆ రోడ్డు మీద ఉన్నా, మీరేం ఆలోచించుకోవాలంటే, ఇంత గొప్ప దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవటమా, నా గురించి ఆయన ఆలోచించటమా అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అనేటువంటి సత్యం ఇందులో రాదు. ఇక్కడ వస్తున్న పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ ఒకటి ఉంది, వచ్చింది. అది సార్ చూడండి. ఈరోజు పాఠం యొక్క థీమ్ ఏమిటంటే, విరగ్గొట్టబడిన లేకపోతే పగిలిపోయిన మరియు పవిత్రపరచబడినటువంటి పాత్రలు. థీమ్ ఫర్ దిస్ లెసన్. విరిగిపోయినటువంటి పాత్రలు లేకపోతే పగిలిపోయినటువంటి పాత్రలు మరియు పవిత్రపరచబడినటువంటి లేక పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలు అనేటువంటి అంశం మీద నేడు మనం కొన్ని మాటలు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం చూస్తాం. ఈరోజు మన కంటత వాక్యం మెమరీ వర్స్ ఏమిటి? ప్రొవర్బ్స్ 21:4. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 21:4. ఎవరైనా చదువుతారా? బైబిల్ తీసి చదవండి, త్వరగా చదవాలి, బాయ్సే చదవాలి. 21:4 ప్రొవర్బ్స్. గట్టిగా ఇంకెవరు తీలేదా? చదవండి. బాయ్స్ చదవాలి, ఎవరొకరు చదవండి. చదవండి బ్రదర్. పాపయుక్తములు, అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును
పాపయుక్తములు, అహంకారము, ప్రైడ్, లేకపోతే ఇక్కడ ఉంది ఇంగ్లీష్లో హై లుక్ లేక ప్రౌడ్ హార్ట్. గర్వాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. గర్వము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. గర్వము ఏం చేస్తుందంటే ఒక మంచి పాత్ర అయినప్పటికీ, అంటే పాత్ర అని మనిషిని ఎందుకు పోల్చారని అంటే, దేవుడు మానవుణ్ణి ఒక పాత్రగా సృష్టించాడు, యాజ్ ఎ వెజల్. ఇప్పుడు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్లో వాటర్ ఉంటే మీరు ఏమని పిలుస్తారు? వాటర్ బాటిల్ అని పిలుస్తారు, అవునా? దానికి పేరు ఎట్లా పెడుతున్నారు మీరు? ద కంటెంట్ ఇన్ దట్ బాటిల్, అవునా? ఇప్పుడు అదే వాటర్ బాటిల్లో వాటర్ లేదు, ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ బాటిల్ అని పిలుస్తారు కదా, నూనె సీసా అని పిలుస్తారు కదా. అంటే దానికి ఎటువంటి పేరు మీరు పెడుతున్నారు? అది దేనితో నింపబడితే దాని పేరు మీరు పెడుతున్నారు. నెక్స్ట్, దేనితో నింపబడితే దాని పేరు మీరు పెడుతున్నారు. మీరు గత దినాల్లో 4 పాఠాలు, ఇప్పటికి 4 లెసన్స్ మీరు విన్నారు. మొట్టమొదటిది ఏంటి? వెజల్స్ ఆఫ్ హానర్ అండ్ డిస్హానర్. వెజల్స్ ఆఫ్ హానర్ అండ్ డిస్హానర్ అంటే ఘనమైనటువంటి పాత్రలు, ఘనహీనమైన పాత్రలు. రెండవ పాఠం ఏం విన్నారు? ఎర్దన్ వెజల్స్ అంటే మంటి పాత్రలు, మంటి పాత్రలని విన్నారు. థర్డ్ లెసన్ ఏం విన్నారు? వెజల్ ఆఫ్ రాత్ అండ్ వెజల్స్ ఆఫ్ ప్లెజర్. ఉగ్రత పాత్రలు, సంతోషకరమైన లేకపోతే ఆనందాన్ని ఇచ్చేటువంటి పాత్రలు. 4వ లెసన్లో ఏం విన్నారు? వెజల్స్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి పాత్రలు. ప్రతి పాఠములోనూ మీరు చూడండి, పాత్రలు పాత్రలనే చదువుతున్నారు. అంటే అర్థం ఏంటి? వెజల్స్, మంటి ఘటం అంటే మంటి పాత్రలు. దేవుడు మనలను చూపించటానికి, మన జీవితాలను పోల్చి చెప్పడానికి ఒక మంటి పాత్ర లేకపోతే ఒక పాత్రతో చూపిస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే మనలో ఏది నింపబడి ఉంటే మనం అటువంటి పాత్రలము. మనలో పరిశుద్ధత నింపబడి ఉంటే మనం పరిశుద్ధమైనటువంటి పాత్రలం. మనలో అపరిశుద్ధత ఉందనుకోండి, అపరిశుభ్రమైనటువంటి పాత్రలము. నెక్స్ట్ సైడ్ చూడండి, విరగ్గొట్టబడినటువంటి పాత్రలు మరియు పరిశుభ్రమైనటువంటి పాత్రలు. చూడండి, ఇందులో 2 పిక్చర్స్ ఉన్నాయి. ఒకటేమో పాట్, ఒక వెజల్ మంచిగా ఉంది. ఇంకొక వెజల్ ఉంది కింద. అవి ఎలా ఉన్నాయి? పగిలిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు పైన ఉన్నటువంటి వెజల్లో మనం వాటర్ పోయొచ్చు, అవునండి. ఇప్పుడు ఇంత సమ్మర్ ఉంది, దారిలో కూడా అక్కడక్కడ మంచి పాట్స్ పెట్టి చక్కగా వాటర్ పోసి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ ఇస్తున్నారు, అవునా? కింద పెట్టినటువంటి పాత్రలు దేనికి పనికొస్తాయి? కింద ఉన్నవి స్క్రాప్, దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. పైన ఉన్నటువంటి పాత్ర చక్కగా పాత్రగా ఉంది, పైగా శుభ్రంగా ఉంది, అవునా? ఈ శుభ్రంగా ఉన్నటువంటి పాత్రలో నీళ్లు పోస్తే అది అలిసిపోయినటువంటి వారికి సేద తీర్చేటువంటి సహాయం చేస్తుంది. మీరు పాత్ర అనగానే మీకు గుర్తు రావాల్సిన ఏమిటంటే, అవును నేను కూడా ఒక పాత్ర వంటి వాడనే కదా. ఐఎమ్ ఆల్సో ఏ వెజల్. చెప్పండి, ఐఎమ్ ఆల్సో ఏ వెజల్. నేను పాత్ర అని చెప్తున్నప్పుడు ఏదో కుండ లేకపోతే ఒక కూజ, ఒక బాటిల్ అనుకోకండి. మీ మనసులో ఏముండాలంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పాత్ర నేనే. చూడండి, పైన ఉన్నటువంటి శుభ్రమైనటువంటి పాత్రగా గనక నేను గనక ఉంటే అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇతరులకు మంచి చేసేదిగా ఉంటుంది, అలసిపోయినటువంటి వారికి సేద తీర్చేటువంటిదిగా ఉంటుంది, దాహము కలిగినటువంటి వారికి దప్పి తీర్చేటువంటి పాత్రగా ఉంటుంది. ఇప్పుడు పాత్రగా ఉండాలి, పగిలిపోయినటువంటి పాత్రగా కాదు, మంచి పాత్రగా ఉండాలి. అంత మాత్రమే కాదు, శుభ్రమైనటువంటి. పిల్లలు అందరూ ఇటే చూడాలి. బైబిల్లో చదవమన్నప్పుడే మీరు బైబిల్ చూడాలి. తర్వాత లేకపోతే ఇక్కడ పిక్చర్స్ వేస్తున్నారు కదా, అవి చూస్తే మీరు లెసన్ కాన్సన్ట్రేషన్గా వినగలుగుతారు. మీరు ఒకవేళ తలదించుకున్నారనుకోండి, మీ యొక్క మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీ కాలేజ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. సో యూ కీప్ కాన్సన్ట్రేట్ ఆన్ ద థింగ్స్ విచ్ యు ఆర్ మెడిటేటింగ్. చాలా తక్కువ టైం ఉంటుంది మనకి. ఈ టైము మీ జీవితంలో ప్రశస్తమైనటువంటి సమయం. దిస్ ఈజ్ ద వెరీ వాల్యుబుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. వాల్యుబుల్, మీ జీవితంలో విలువైనటువంటి సంవత్సరాలు ఇవి.
మీ యూత్ను కనుక మీరు వ్యర్థపరుచుకుంటే మీ భవిష్యత్ అంతా కూడా వ్యర్థమైపోతుంది. మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని, దేవుడిచ్చినటువంటి గాడ్ గివెన్ ఆపర్చునిటీని మీరు అవైల్ చేసుకుంటే, దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం ఎంతో చక్కగా ఉంటుంది. లేకపోతే ఎంతో అంటే కింద ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి కదా, మీరు పనికిరారు, మీ కుటుంబానికి పనికిరారు, సమాజానికి పనికిరారు, సంఘంలో కూడా ఎటువంటి పనికిరాని వారు ఉంటారు. మనం ఎలా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి పాత్రలుగా ఉండాలి, పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉండాలి. బ్రదర్ నెక్స్ట్ స్లైడ్. పరిశుద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉండాలి, మంచి దానితో నింపబడినటువంటి పాత్రలుగా ఉండాలి. కొన్నిసార్లు ఈ పాత్ర మంచిగా ఉన్నప్పటికీ, వాడబడుతున్నటువంటి పాత్ర అయినప్పటికీ, పరిశుద్ధమైనటువంటి పాత్ర అయినప్పటికీ, కొన్ని దినాలకు లేక కొన్ని రోజులకు వాడుకలో దానిలో మలినము, లేకపోతే చెడు, లేకపోతే మస్టు, ఇవి పొరపాటున వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అనుకుని వచ్చేటువంటి ప్రమాదం కూడా ఈ పాత్రకు కలుగుతుంది. కాబట్టి విరిగిపోయినటువంటి ఒక పాత్రను ఒక కుమ్మరి సారె మీద పెట్టి, ఎలాగైతే తర్వాత తనకి పనికొచ్చేటువంటి పాత్రగా, ఒక వాల్యుబుల్ వెజల్గా, తనకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా, ఘనమైనటువంటి పాత్రగా దేవుడు ఎప్పుడు చేయగలడంటే వెన్ వి విష్ టు బి ఏ బెటర్ వెజల్. ముందు మనలో కోరిక ఉండాలి, నేను పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉండాలి, పవిత్రపరచబడినటువంటి పాత్రగా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడేటువంటి పాత్రగా. మనం అనుకున్నాం కదా, ఒక కుండ మంచిగా ఉంటే, ఒక నీళ్ల కుండ పరిశుభ్రంగా ఉంటే, పగలకుండా ఉంటే అందులో నీళ్లు పోయొచ్చు, ఆ నీళ్లు వేరే వారికి ఉపయోగకరంగా ఉంటాయి. కింద ఏమనుంది, హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ టు మేక్ మీ వాట్ ఐ ఆట్ టు బీ. అంటే దేవుని దృష్టిలో నా కొరకు ఒక ఆలోచన ఉంది, దేవుని దృష్టిలో నీ కొరకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఆయన నెరవేర్చాలి అని అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని కొరకు పవిత్రమైనటువంటి పాత్రగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి పాత్రగా ఉండాలి. మనకు పైకి అంటే ఓపెన్గా మనం కనబడినప్పుడు మంచి వస్త్రాలు వేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్గా మనం నలుగురికి కనబడినప్పుడు మంచి డీసెంట్ యాటిట్యూడ్, లేకపోతే మంచి వ్యక్తిత్వాన్ని కనపరిచి మనల్ని చూసేటువంటి వాళ్ళు మనం ప్రార్థనా పరులమనో, భక్తి పరులమనో, లేకపోతే మంచి క్రిస్టియన్స్ మనో, మంచి వాళ్ళమనో అభిప్రాయం ఉండొచ్చు. మిమ్మల్ని గురించి కూడా మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ ఇంట్లో కానీ దే విల్ హ్యావ్ ఎన్ ఇంప్రెషన్ దట్ యు ఆర్ ఏ గుడ్ చైల్డ్. మంచివాడు అని అనిపించుకోవాలని ఇష్టపడుతుంటావు, తప్పులేదు, మంచివాడిగానే ఉండాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, బయటికి మనం బాగానే కనబడవచ్చు కానీ లోపల ఎలాంటి వారమో ఎవరికీ తెలియదు, లోపల ఎటువంటి వారమో మనకు తెలియదు. బ్రదర్ నెక్స్ట్ స్లైడ్. లోపల ఎటువంటి వారమో మనకు ఇతరులకు తెలియదు. కాబట్టి మన జీవితంలో మనం దేని కొరకు ఎక్కువ ఆలోచిస్తామంటే, బయటకు నేను ఎలా కనబడుతున్నాను అని చూస్తుంటాం. కానీ దేవునికి కావలసింది మన బాహ్యమైనటువంటి రూపము కాదు, ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నామనేది కాదు, నువ్వు ఎన్ని మార్కులు సంపాదించి ఫస్ట్ మార్కులో ఉన్నావా, లేకపోతే కాలేజ్ ఫస్ట్ ఉన్నావా, అది కూడా దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. అవి ఉండాలి, శుభ్రంగా ఉండడం మంచిది, కాలేజీలో మీరు ఫస్ట్ రావడం మంచిది, మీ దగ్గర ఉన్నటువంటి కాలేజీలో మీరు అందరికంటే పైన ఉండడం కూడా మంచిది. కానీ శ్రేష్టమైనది ఒకటి ఉంది, బెటర్ ఈజ్ గుడ్ దాన్ గుడ్. అంటే మంచిది ఉంది, శ్రేష్టమైనది ఉంది. దేవుడు మన జీవితాల్లో శ్రేష్టమైన వారంగా మనం ఉండాలని కోరుతున్నాడు. శ్రేష్టమైనది దేవునికి ఎప్పుడు మనం ఇవ్వగలమనంటే, పరిశుద్ధమైనది మన జీవితాల్లో ఉన్నప్పుడు, పవిత్రమైనది మన జీవితాల్లో ఉన్నప్పుడు, మన అంతరంగంలో యువర్ ఇన్నర్ కాన్షియన్స్ లోపల పవిత్రంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక మంచి గ్లాస్ ఉందండి, వెండి గ్లాస్లో, ఖరీదైనటువంటి ఈ గ్లాస్లో మీకు ఎవరైనా ఇంటికి వెళితే మీకు మంచినీళ్ళు ఇచ్చారు. మీరు నీళ్లు తాగే ముందు లోపల చూస్తే అందులో ఒక ఈగ ఉంది. తాగుతారా? మీరెవరు తాగరు, ఎవ్వరూ తాగం. మరి వెండి గ్లాసే కదా, చూడ్డానికి పైకి బాగానే ఉంది కదా, తాగొచ్చు కదా. కాబట్టి వెలుపల
మాత్రమే కాదు, లోపల మీ లోపల కూడా పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా ఉండాలి. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి పాఠం ఏమిటంటే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి విషయం ఇది. 2 శామ్యూయల్ చాప్టర్ 24 24 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఒక సంఘటన. కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు అనేటువంటి గొప్ప దైవజనుని యొక్క జీవితంలో జరిగినటువంటి సత్యాన్ని దేవుడు మనకు తీసుకొస్తున్నాడు. ఈ పాత్ర అంటే ఒక వెజల్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు డేవిడ్ ఈజ్ ఆల్సో కంపేర్డ్ టు బి ఎ వెజల్. ఒక పాత్ర వంటి వాడు దావీదు కూడా. దావీదు ఆల్సో గాడ్ హ్యాస్ చూజన్ హిమ్. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర దావీదు. దేవుణ్ణి ఆరాధించినటువంటి గొప్ప పాత్ర. దావీదు దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప పాత్ర. దావీదు ఎంత గొప్ప పాత్ర అంటే, ఎంత గుడ్ వెజల్ అంటే, ఆయన చేసినటువంటి ఆరాధన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, లిఖించబడింది. ఇంకా ఎవరు చేసినటువంటి అంత ఆరాధన అందరూ చేశారు, అందరూ ఆరాధించారు దేవుణ్ణి, భక్తులు. కానీ దావీదు అంత ఆరాధికుణ్ణి, దావీదు అంత క్లియర్ కాన్షియన్స్తో ప్రార్థన చేసినటువంటి ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథం రికార్డ్ చేయలేకపోయిందంటే ఎంత ఘనమైనటువంటి పాత్ర దావీదు. ఒకసారి ఆలోచించండి. ఇంత ఘనమైనటువంటి పాత్ర అయినప్పటికీ, ఇంత యోగ్యమైన పాత్ర అయినప్పటికీ, ఇంత దేవుడు ఇష్టపడినటువంటి పాత్ర అయినప్పటికీ, దావీదు అంత ఘనమైన పాత్ర కూడా తను కూడా తన జీవితంలో కొన్ని సమయాలలో తప్పిపోతూ వచ్చాడు. ఈ 24వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథంలో దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడో మనకైతే రాయబడలేదు. అయితే 24వ వచనంలో రాయబడింది, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇదే వచనము 1 దినవృత్తాంతములు 21:1 రాయబడింది, సాతాను దావీదును ప్రేరేపించెను. మనం ఈ 2 వచనాలు చదివినప్పుడు మనకేదో కొంచెం కాంట్రడిక్ట్గా కనబడవచ్చు. ఎందుకు ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది అని. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించాడు సాతాను వెళ్ళి దావీదును ప్రేరేపించటానికి. కాబట్టి సమూయేలు గ్రంథం రాసినటువంటి సమూయేలు దేవుని యొక్క సార్వభౌమ అధికారమును ఆలోచనలో పెట్టుకుని ఇది రాశారు. దేవుడు ఉపయోగించినటువంటి మీన్స్ అంటే సాతానుకు అనుమతిస్తే అతడు అలా చేశాడని 1 దినవృత్తాంతములు 21:1 మనం ఆ మాటలు చదువుతాం. అయితే ప్రేరేపించినటువంటి సాతానుడు. అయితే ఈ సాతాను శోధనకు దావీదు లొంగిపోయాడు. అంటే తన ఆలోచనల్లో ఎప్పుడో సైన్యాన్ని లెక్కించాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి తోడు ఇప్పుడు శోధన వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. బైబిల్ గ్రంథం యాకోబు పత్రికలో ఈ మాట మనం చదువుతాం. దురాశ గర్భము ధరించి అంటే దావీదుకు బహుశా ఎప్పటి నుంచో ఎంతమంది నా దగ్గర ఉన్నటువంటి సైన్యం ఉంది లెక్కించాలని ఆలోచన దావీదు హృదయంలో కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు శోధన వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాట ఏమిటంటే చూడండి, 2వ వచనము 24:2, అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాన్ని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞేయగా. పరిశుద్ధాత్మ దేవుడు 2వ వచనములో దావీదు తన యొద్దనున్న సైన్యాధిపతి అని రాయలేదు, దావీదు పేరు రాయలేదు, కానీ రాజు అని రాశాడు. దావీదు అని రాసి ఉండొచ్చు కదా, మరి రాజుని ఎందుకు రాశారు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, దావీదు తన వెనుక చరిత్ర మరిచిపోయినటువంటి పరిస్థితి. హీ బికేమ్ ఏ కింగ్. ఇప్పుడు రాజుగా తన యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. తనంతట తాను రాజు అయిపోయాడు. ఇప్పుడు అంటే తన ఆలోచనల్లో తాను రాజుగా ఉన్నట్లుగా ఉన్నాడు. తన యొక్క మనసులో గర్వము ప్రవేశించింది. ప్రావర్బ్స్ 21:4లో మనం ఏం చదివాం?
ప్రావర్బ్స్ 21:4లో అహంకారమైనటువంటి దృష్టియు గర్వ హృదయమును, అంటే హై లుక్. తన జీవితంలో దావీదు మనుష్యుడే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అతని గురించి దావీదు అని పేరు రాయలేదు కానీ రాజు అని రాశాడు. అంటే దావీదు యొక్క మనసులో తాను రాజును, అధికారము కలిగిన వాడను అనేటువంటి మనసులోనికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే సెన్సస్ తీయాలనుకున్నాడు. జనసంఖ్య, పిల్లలు మీరు అందరూ ఇట్టే చూడాలి, బాయ్స్, జనసంఖ్య లెక్కించాలని దావీదు కోరుకున్నాడు. జనసంఖ్య లెక్కించడం ఎందుకు తప్పు అవుతుంది అని మనం ఆలోచించవచ్చు. మన ఆలోచన ప్రకారం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు సెన్సస్ తీసుకున్నారు, సంఖ్యాకాండము లేకపోతే నెంబర్స్లో కూడా జనులు ఎంతమంది ఉన్నారు, యాజకులు ఎంతమంది ఉన్నారు, లేవీలు వాళ్ళ యొక్క గోత్రాలు, వాళ్ళ యొక్క పేర్లు, అంటే లెక్కించటం అన్నది బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనకు కనబడుతుంది. కానీ దావీదు లెక్కించినప్పుడు తప్పెందుకైంది అనే ఒక ఆలోచన మనకు వస్తే, ఆ సెన్సస్ లేవీ కాండములో లెక్కించినటువంటి లెక్క ఎందుకు లెక్కించారని అంటే, ప్రజలు తమ యొక్క ట్యాక్స్ను పట్టుకొచ్చి మందిరానికి కట్టాలి, ఒక ఆలోచనతో అప్పుడు సెన్సస్ చేయబడింది. దావీదు ఎందుకు లెక్కిస్తున్నాడు మరి ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు దావీదు ఎందుకు లెక్కిస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంతైంది తెలుసుకోవాలి. అంటే ప్రౌడ్, అంటే గర్వం వచ్చింది, మా దగ్గర ఇంత సైన్యం ఉంది అని తెలుసుకోవాలి. 20 సంవత్సరాలు పైబడి యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతమంది ఉన్నారో లెక్కించమని దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబుతో చెప్పగా, ఈ యోవాబు అనేటువంటి సైన్యాధిపతి, అతడు ఆత్మీయుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు, లేకపోతే దేవుని చిత్తములో దేవుని అనుసరించి జీవిస్తున్నాడని ఎక్కడ రాయబడలేదు. కానీ దావీదు చెప్పినటువంటి మాటకు యోవాబు అనేటువంటి అంత ఆత్మీయుడు కాని వ్యక్తే, రాజా ఇది మంచిది కాదు, నీ దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని దేవుడే ఆయన హెచ్చిస్తాడు, ఎక్కువగా చేస్తాడు, మనం లెక్కించవలసినటువంటి అవసరం లేదు అని, ఇది దేవుని నుంచి వచ్చినటువంటి మాటే. యోవాబు ఒక సలహా ఇస్తాడు. అయినా దావీదు ఇప్పుడు దావీదు కాదు, దావీదు పేరు ఏం రాయబడింది అక్కడ? కింగ్. తన జీవితంలో తాను రాజుగా ఉన్నాడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అందరికంటే నేను పైగా ఉన్నాను అనేటువంటి ప్రైడ్లో ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే యోవాబుతో, నీవు ఎలాగైనా లెక్కించాలని, పైనేమో ఆజ్ఞను రాయబడింది, కింద వచనాల్లో చదివితే గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమాండ్, ఇంక నువ్వు ఇది చెయ్యాలి, తప్పకుండా ఇది చెయ్యాలని దావీదు యోవాబును పంపించాడు. దావీదు ఎప్పుడైతే యోవాబును పంపించాడో, యోవాబు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తాను జనులందరినీ లెక్కించి ఆయన యెరూషలేము చేరుకున్న తర్వాత ఇశ్రాయేలు సైన్యం వారు లేకపోతే యూదా సంతతి వారిని మొత్తం లెక్కించి సుమారు 13 లక్షల మంది సైన్యం మనకు ఉంది రాజా అని చెప్తాడు. ఎంతమంది ఉన్నారు? 13 lakhs. ఇంత సైన్యం మనకుంది అని ఎప్పుడైతే ఆయన చెప్తాడో, ఈ వచనం 24:9లో మనం చూస్తాం. 24:10 ఉంది. అందరము కలిసి చదువుదామా? 24:10, 2 Samuel 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకునగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. దావీదు దగ్గరికి ఇప్పుడు ఇంకా దేవుని యొక్క వాక్కు లేకపోతే దేవుని యొక్క స్వరం రాలేదు. ఇప్పుడు దావీదు యొక్క మనస్సు నొచ్చుకుంది అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే 10వ వచనంలో దావీదు మనస్సు, ద వెరీ హార్ట్ ఆఫ్ డేవిడ్. దేవుడు మనస్సాక్షిని మన దగ్గర ఉంచాడు. అంటే మనం చేసేది తప్పో కాదో వేరే వారు వచ్చి చెప్పేదానికి ముందే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం కూర్చున్నప్పుడు ఒంటరిగా పలానా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, పలానా వారితో నువ్వు తొందరపడి కంగారుపడి నువ్వు తప్పుగా మాట్లాడావు అని ముందు మనస్సు ద్వారా, దేవుడు ఇన్నర్ కాన్షియన్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం విధేయత చూపితే మన కాన్షియన్స్ అలైవ్గా ఉంటుంది, అంటే బ్రతికుంటుంది. మనస్సాక్షి ఒకసారి మాట్లాడుతుంది, రెండవసారి కూడా మాట్లాడుతుంది, మూడోసారి కూడా మాట్లాడుతుంది.
మాట్లాడినప్పుడు నువ్వు వినలేదనుకో, నువ్వు చేసేది తప్పు. నువ్వు ఒకవేళ ఎగ్జామ్లో కాపీ కొడుతున్నావు అనుకో, నువ్వు చేసేది తప్పు అని మొదటిసారి చెప్తుంది, నీకు కొంచెం బాధ కలుగుతుంది. నువ్వు విని సరే పాస్ అయితే పాస్ అయ్యాను, లేకపోతే లేదు, నేను మాత్రం చేయాల్సింది చేయాలి, నాకు చదివి వచ్చిందో లేకపోతే ఆ ప్రశ్నకు నాకు ఎంత వచ్చిందో నేను అంతే రాస్తాను అని గనక నువ్వు గనక రాస్తే అది బాగానే ఉంటుంది. లేక మనస్సాక్షి గద్దించిన ఏం పర్వాలేదు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అని రెండోసారి కూడా అదే తప్పు పొరపాటు చేసావనుకో, మళ్ళా ఇన్నర్ కాన్షియన్స్ మాట్లాడుతుంది, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అట్లాగా నువ్వు ప్రతిసారి నువ్వు ఇన్నర్ కాన్షియస్ను నొక్కేస్తున్నావు అనుకో, మాట వినట్లేదనుకో, కొంతకాలానికి అది వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. వాత వేయబడినటువంటి ఈ మనస్సాక్షి ఇక నీతో ఎన్నడూ కూడా మాట్లాడదు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావో, పొరపాట్లో ఉన్నావో, తప్పిపోతున్నావో, దారి తొలగి ఉన్నావో, చీకట్లో ఉన్నావో, నీకు మేలుగా లేదో, ఇవేవి కూడా నీకు అర్థం కావు. దట్ విల్ బి ఎ బ్లైండ్ కాన్షియన్స్, గుడ్డితనము, చనిపోయినటువంటి మనస్సాక్షి అవుతుంది. అయితే దావీదులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, దావీదు తన యొక్క మనసు మాట్లాడినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యాడు. చూడండి, ఇదే 10వ వచనంలో, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. దావీదు తను చేసినటువంటి పాపం తన మీదే వేసుకుంటున్నాడు, నేను చేశాను అంటున్నాడు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పిల్లలు మీరు జాగ్రత్తగా వినాలి. ఏదైనా పొరపాటు చేసినప్పుడు పొరపాటు నా వల్లనే అయ్యింది అని ఒప్పుకోవడం ప్రాముఖ్యమైంది. దావీదు తన జీవితంలో నేనే పాపం చేశానని ఒప్పుకోవడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి పని. అది దావీదు చేశాడు. ఇంకేమిటి, ఆ పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. అయితే సైన్యాన్ని లెక్కించినప్పుడు గొప్ప పాపము చేశానని ఒప్పుకున్నాడు. ఏమిటి దానికి దీనికి తేడానంటే, అతడు చేసినటువంటి బెత్షెబాతో చేసినటువంటి పాపము శరీర సంబంధమైనటువంటి పాపము, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పాపం చేశాడు. శరీర సంబంధమైనటువంటి పాపం చిన్నదే, ఆత్మకు విరోధంగా చేసినటువంటి పాపం గొప్ప పాపము, గ్రేట్ సిన్. ఒప్పుకున్నాడు, నేను పాపము చేశాను, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని అని చెప్పినాడు. ఎప్పుడైతే తన మనసులో ఉన్నటువంటి ఆ విషయం, లేకపోతే తాను తప్పు చేశాడని ఒప్పుకున్నాడో, దెన్ గాడ్ సెంట్ హిజ్ వర్డ్. దేవుడు తన వాక్కును పంపించాడు. దావీదు దగ్గర దీర్ఘదర్శి అయినటువంటి గాదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నువ్వు చేసినటువంటి ఈ పాపానికి, నువ్వు చేసినటువంటి దీనికి, అంటే జనుల సంఖ్య నువ్వు లెక్కించావు కదా, ఈ పాపానికి గాను నీకు శిక్ష పడుతుంది. ఫర్ ఎవ్రీ సిన్ దెర్ ఈజ్ ఎ పనిష్మెంట్. ప్రతి పాపమునకు శిక్ష అనేది ఉంది. నువ్వు అనుకోవచ్చు శిక్ష పడలేదు, శిక్ష రాలేదు, నేను బాగానే ఉన్నాను కదా, నా తప్పుకు శిక్ష పడలేదు, పాపానికి శిక్ష పడలేదంటే శిక్ష ఖచ్చితంగా ఉంది. నువ్వు ఒప్పుకోకపోతే, అంటే నువ్వు ఒప్పుకుంటావేమోనని టైం ఇస్తున్నాడు దేవుడు. దావీదు తాను చేసినటువంటి పాపానికి ఇదే 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో 9 months 20 days టైం ఇచ్చాడు. 9 నెలల 20 రోజులు దేవుడు సమయాన్ని దావీదుకి ఇచ్చాడు. అయితే దావీదు సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. పాపం చేసిన తర్వాత రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు దేవుని వాక్కు వచ్చి 3 choices, 3 పనిష్మెంట్స్ ఏమిటంటే, నీ దేశం మీదకి 7 సంవత్సరాల కరువు వస్తుంది. 7 years ఫెమైన్ ఇన్ ద ల్యాండ్. 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఇది నీకు కావాలా? రెండవది, 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరమటము, ఇది నీకు కావాలా? మూడవది, 3 దినములు దేవుని యొక్క, లేకపోతే దేవుని దగ్గర నుంచి ప్లేగ్, అంటే తెగులు, ప్లేగ్, తెగులు, దేవుని దగ్గర నుంచి తెగులు నీ దగ్గరికి రావాలా అని అడిగినప్పుడు దావీదు యొక్క మనసు ఎలా కొట్టుకుందంటే, దేవుడు తనతో మాట్లాడినప్పుడు చాయిస్ తను చేయలేదు. తనేమన్నాడంటే, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మంచిది అన్నాడు. ఇంకొకటి, దేవుని యొక్క సుగుణాన్ని ఏమొప్పుకున్నాడంటే,
ఆయన మహాకనికరం కలిగినటువంటి దేవుడు. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. కాబట్టి మనుషులు వాత్సల్యత కలిగిన వాళ్ళు కాదు. మనుషులు మనకు శిక్ష విధించాలంటే ఎంత తీవ్రమైనటువంటి శిక్ష విధించాలో వాళ్ళు విధిస్తారు. కాబట్టి దావీదు యొక్క మనసు ఏం చెప్పిందంటే, నొచ్చుకున్నటువంటి మనసు, పశ్చాత్తాపంలో ఉన్నటువంటి మనసు. మొట్టమొదటిగా అతడు ఏ కింగ్ విత్ ప్రైడ్, తర్వాత ఏ కింగ్ విత్ కన్విక్షన్, ఏ కన్విక్టెడ్ కింగ్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి రాజు తన జీవితంలో దేవుని చిత్తానికి ఆ శిక్షను అప్పగించినప్పుడు, దేవుడు తెగులను పుట్టించు దూతను పంపించినప్పుడు సుమారు 70,000 మంది చనిపోయారు. ఎంతమంది? 70,000 పీపుల్ చనిపోయారు. దావీదు చేసినటువంటి పాపానికి ప్రజలు చనిపోయారనంటే అది మన యొక్క ఆలోచనలో పొరపాటు. ఎందుకనంటే ఈ మొట్టమొదటి 24వ అధ్యాయం మొదటి వచనంలోనే దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు ప్రజల మీద మరలా వచ్చింది అని మనం చదువుతాం. అంటే ప్రజలలో పాపం ఉంది. బహుశా అది అబ్షాలోమును సహకరించి దావీదుకు విరోధంగా ప్రజలు లేచారేమో, ఒకవేళ ఆ పాపం చేస్తుండొచ్చు. దేవుడు నియమించినటువంటి రాజును కాక తమ కొరకు అబ్షాలోమును ఎంచుకున్నారేమో, ఒకవేళ ఆ పాపం కావచ్చు. కానీ ఏదో ఒక పాపం అవ్వచ్చు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ కొన్ని దినాలు బాగున్న తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ సైకిల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటిది అదే. దావీదున్న కాలంలో కూడా అదే జరిగింది. వాళ్ళు పాపం చేసిన కారణాన్ని బట్టి దావీదు ఎందుకు ఇది గ్రేట్ సిన్ అని అన్నాడనంటే, బెత్షెబాతో అతడు పాపం చేసిన తర్వాత సుమారు 5-6 చనిపోతూ వచ్చారు తన కుటుంబంలో. కానీ అతడు చంపినటువంటి బెత్షెబా యొక్క భర్త కానీ, లేకపోతే బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ వెంటనే చనిపోవటం కానీ, ఇలా మనం గమనిస్తే పాపాన్ని బట్టి సుమారు 5-6 చనిపోతూ వచ్చారు. తన కుటుంబంలో కూడా చనిపోతూ వచ్చారు. అబ్షాలోము చనిపోయాడు, అదోనియా చనిపోయాడు. అంటే దావీదు పాపాన్ని బట్టి చనిపోతూ వచ్చారు. ఐ సీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డేవిడ్ సిన్, జరిగినటువంటి కాన్సిక్వెన్స్. అయితే ఇక్కడ గొప్ప పాపం అని ఎందుకని అన్నాడంటే, దావీదు చేసినటువంటి తప్పుకు ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది చనిపోయారు. దావీదుకు ఉన్నటువంటి గొప్ప మనసు ఏమిటంటే, ఆయన వెంటనే ఏమని మొరబెడుతున్నాడంటే, ఈ తెగులు ఆగిపోవాలి, ప్రజల మీదకి కాదు, నా మీదకి, నా తండ్రి ఇంటి వారి మీదకి ఈ తెగులు, లేకపోతే ఈ నష్టం రావాలి. గొర్రెల వంటి ప్రజలు ఏం చేశారు, ప్రజలు నష్టపోవడం దావీదుకి ఇష్టం లేదు. అటువంటి మనసు దేవునికి కావాలి. గాడ్ హ్యాస్ చోజన్ డేవిడ్. దావీదును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఉరికనే కాదు. దావీదు మనలాంటి వాడు కాదు. దావీదు ప్రజల మీదకి కాదు, నా మీదకే నష్టం రావాలని దేవుణ్ణి విజ్ఞాపన చేశాడు. ఎప్పుడైతే ఈ తెగులును తెచ్చినటువంటి ఈ దూత అరోనా కళ్ళం దగ్గర ఆగాడో, దావీదు అక్కడ అతన్ని కనుగొని అరోనా అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్నటువంటి ఈ స్థలం నాకు ఇవ్వు, ఎందుకనంటే నేను ఇక్కడ దేవునికి బలిపీఠం కట్టాలి, ఎందుకంటే తెగులు ఆగు నిమిత్తం నేను దేవునికి ఇక్కడ మొరపెట్టాలి, బలిపీఠం కట్టాలి అని అరోనా కళ్ళం దగ్గర దావీదు ఎప్పుడైతే దేవునికి మొరపెడుతూ వచ్చాడో, అక్కడ అరోనా కళ్ళాన్ని తను కొనుక్కోవాలని ఆశపడ్డాడు. ఎందుకు కొనాలి అని అనుకున్నాడనంటే, ఆ స్థలం దేవునికి ఇవ్వాలి, ఆ స్థలంలో ఇశ్రాయేలును నష్టం చేస్తున్నటువంటి తెగులు అక్కడే ఆగింది. కాబట్టి ఇక్కడ ఒక బలిపీఠం కట్టి నేను నా దేవునికి స్థలాన్ని ప్రతిష్ఠించాలి అని దావీదు తన యొక్క హృదయంలో నిర్ణయించుకొని అరోనా దగ్గరికి వెళ్ళినప్పుడు, అరోనా ఈయన రాజు కదా, మరి దావీదు వచ్చినటువంటి వ్యక్తి రాజు కాబట్టి అరోనా అనేటువంటి ఆ స్థలానికి ఉన్నటువంటి అధిపతి లేకపోతే ఓనర్ ఏమంటున్నాడంటే, రాజా ఇదంతా నీ దగ్గరే ఉంది, ఈ స్థలం నువ్వు తీసుకోవచ్చు, రాజువే నేను నీకు ఇస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్లను తీసేసుకో, ఇక్కడ ఉన్నటువంటి కట్టెలను అన్నీ కూడా తీసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, నువ్వు ఈ దేశానికి రాజు కదా అంటే, దావీదు 24 ఈ 2 సమయాలు 24 ఒక చక్కని మాట అన్నాడు. మీరు అందరూ చదవాలి, ఎందుకంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా ఇది ఉంది. 24 అందరూ కలిసి. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులములు వెండికి కొనెను. వెల ఇచ్చి కొనకుండా, వితౌట్ కాస్ట్. బ్రదర్ నెక్స్ట్ బెట్. వెల ఇచ్చి కొనకుండా అంటే నేను క్రయం చెల్లించకుండా నా దేవునికి నేను ఏమీ కూడా, దీన్ని నెక్స్ట్ పిక్చర్ పెట్టు,
వెల ఇచ్చి కొనకుండా, ఐ విల్ నాట్ సాక్రిఫైస్ టు ద లార్డ్ మై గాడ్ బంట్ ఆఫరింగ్ దట్ కాస్ట్ మీ నథింగ్. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమంలో వీ షుడ్ బి దేర్ ఈజ్ ఎ సాక్రిఫైస్ బిహైండ్ దట్. క్రయం చెల్లించినటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. క్రయం చెల్లించినటువంటి అంటే నోటి మాటలతో మనం ఆరాధన చేస్తాం, మంచిది. దానికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమిటంటే అర్పణతో కూడినటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది. అది దావీదు చేస్తున్నాడు ఇక్కడ. తనకు క్రయం అంటే తను వెల చెల్లించక దేవునికి నేను అర్పించను అని అన్నాడు. అబ్రహాం జీవితంలో కూడా చూడండి, తన కుమారుణ్ణి దేవునికి అర్పిస్తూ తాను దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడు. అర్పణలో ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. దేవునికి మన దగ్గర ఉన్నటువంటి అంటే మనకు ఇచ్చినవన్నీ కూడా, మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆయనవే. ఇంకో మాటలో చెప్పాలంటే మనమే దేవుని సొత్తు. మనదంటూ మన దగ్గర ఏమీ లేదు. బట్ దేవుడు ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్? నీ దగ్గర ఉన్నటువంటిది ఇచ్చి నువ్వు దేవుణ్ణి గనక ఆరాధిస్తే, క్రయం చెల్లించి ఆరాధిస్తే, సాక్రిఫైస్ చేసి ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఇష్టమైంది. బ్రదర్ నెక్స్ట్ పెట్టండి. దావీదు తన జీవితంలో విరిగిపోయినటువంటి పాత్రగా ఉన్నాడు. 31:12 కీర్తన 31:12 చదువుదాం అందరము. 31వ కీర్తన 12వ వచనం. మరణమై స్మరణకు రాకున్న వానిమలే మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఐఎమ్ లైక్ ఏ బ్రోకెన్ వెజల్, తప్పిపోయినటువంటి పాత్రగా నేను ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి బ్రదర్. ఓటికుండ వంటి జీవితం నా జీవితంలో ఉంది. ఎందుకంటే దావీదు జీవితంలో తాను అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. పగిలిపోయినటువంటి జీవితం. అయితే దేవుడు మన జీవితాలు కట్టాలని కోరుతున్నాడు. పగిలిపోయి అంటే పనికి రానటువంటి జీవితంగా. ఒకసారి మీ జీవితంలో మీరు ఆలోచించండి. యామ్ ఐ యూజ్ఫుల్ టు మై లార్డ్? నా ప్రభువుకు నేను ఏదైనా ఉపయోగకరంగా ఉన్నానా ఒక్క విషయంలోనైనా? అంటే మందిరంలో పని చేయవచ్చు, మీరు మందిరంలో పరిచర్య చేయవచ్చు, ఆయా పనుల్లో మందిరంలో మీరు పాలు పొందవచ్చు. నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు. మీ అంతరంగ జీవితంలో మీరు దేవునికి సహాయకరంగా ఉంటున్నారా లేదా? మీ అంతరంగ జీవితంలో పవిత్రమైన పాత్రలుగా. దావీదు తన జీవితంలో విరిగిపోయినటువంటి పాత్రగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క సారె మీదకి తేబడినప్పుడు, దేవుడు కట్టినప్పుడు ఘనమైనటువంటి పాత్ర అయిన దావీదు తన జీవితంలో మధ్యలో మల్యమైపోయినను మరలా దేవుని చేతిలోకి వచ్చినప్పుడు హీ హ్యాజ్ ఎ హోప్, అంటే ఒక నిరీక్షణ ఉంది. తన జీవితంలో దేవుని కొరకు మరలా వాడబడతాడు. వెనక్కి బ్రదర్ బ్యాక్. తన జీవితంలో తాను కోరుకుంకోటి వెనక్కి, ఇంకా వెనక్కి. 1 సమూయేలు 19:1 సౌలు చేత తరంబడ్డాడు దావీదు. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ పిక్చర్. అబ్షాలోము అనగా 2 సమూయేలు గ్రంథం 15:14 తన సొంత కుమారుడే అబ్షాలోము ద్వారా తరంబడ్డాడు దావీదు. తర్వాత తన దగ్గర మంత్రి లేకపోతే ఆలోచన చెప్పేటువంటి అహీతోపేలు ద్వారా కూడా అతడు మోసపరచబడ్డాడు. చూడండి, తను బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తే తనను విడిచిపెట్టి తనకు శత్రువుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా. నిన్నటి వరకు మీతోనే ఉన్నవాళ్ళు ఈరోజు సడన్గా మీతో మాట్లాడుతూ మానేస్తారు. ఇంకా ఆ రోజు మీరు టిఫిన్ చేయరు, బ్రేక్ఫాస్ట్ చేయరు, భోజనం చేయరు. ఏమిటిది, నాతో నిన్నటి వరకు బాగానే ఉన్నది, నాతో నిన్నటి వరకు బాగానే ఉన్న నా ఫ్రెండ్ ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని. దావీదు జీవితంలో తన దగ్గరగా తనకు ఆలోచన చెప్పినటువంటి అహీతోపేలు అనేటువంటి వ్యక్తి తన్ను విడిచిపెట్టి అబ్షాలోము దగ్గరికి వెళ్ళాడు. దావీదు శత్రువుల దగ్గరికి వెళ్ళాడు. ఎంత దుఃఖం దావీదు యొక్క జీవితంలో. తనను అందరూ విడిచిపెట్టేశారు కానీ దేవుడు ఎన్నడూ కూడా దావీదును విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప విషయం అది. నెక్స్ట్ బ్రదర్. ఈ దావీదు యొక్క జీవితం ద్వారా, పాత్రల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏమిటి? 1 యోహాను 1:9 ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దేవుడు మనం ఒప్పుకుంటేనే, ఒప్పుకొనన్నటువంటి పాపమునకు క్షమాపణ లేదు. ఒప్పుకున్నటువంటి పాపమునకు క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన కలుగుతుంది.
యెషయా గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ బ్రింగ్ అన్ ఆఫరింగ్ ఇన్ ఏ క్లీన్ వెజల్. పవిత్రపరచబడినటువంటి పాత్రలో మాత్రమే దేవునికి మనం అర్పణలు తీసుకురావాలి. 55:12 రాయబడింది, యెహోవా యొక్క ఉపకరణములు మోయవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. కాబట్టి తన్ను తాను తగ్గించుకునేవాడు. తగ్గించుకోవటం అంటే ఏమిటంటే, చూసాం కదా 2 సమూయేలు 24 వచనములో దావీదు పేరు రాయక రాజు అని రాయబడింది. అంటే అప్పుడు ఆయన ఏ మైండ్లో ఉన్నాడు, ఏ మనసులో ఉన్నాడు? నేను ఒక రాజును, పెద్దవాడును అయిపోయాను. ఒకప్పుడు చిన్నవాడే, పరిస్థితులను బట్టి వయస్సును బట్టి పొందినటువంటి అచీవ్మెంట్స్ని బట్టి క్రమక్రమంగా ఒక మనిషి జీవితంలో ఎదుగుతూ ఉంటాడు. అవి ప్రమాదానికి దారి తీస్తాయి. ఎప్పుడైతే నేను పలానా గొప్పవాడను అని అనుకుంటారో, నెక్స్ట్ స్లైడ్ మీద, గొప్పవాడను అని అనుకుంటారో, అది తన జీవితంలో ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇదే లాస్ట్. ఎప్పుడైతే తన జీవితంలో గొప్పవాడని అనుకుంటాడో, ప్రైడ్ అనేటువంటిది, గర్వము అనేటువంటిది కొన్నిసార్లు చదువును బట్టి రావచ్చు, కొన్నిసార్లు అందమును బట్టి రావచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో మనం అచీవ్ చేసినటువంటి దాన్ని బట్టి రావచ్చు, కొన్నిసార్లు ప్రైడ్ అనేటువంటిది ఆత్మీయమైనటువంటి గర్వం కూడా రావచ్చు. ఎలా వస్తుందంటే, నేను సువార్తకు వెళుతున్నాను, వేరే వాళ్ళు ఎవరు కూడా సువార్తలు లేరు. నేను వారానికి ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను, కొంతమంది చేసుకోరు. లేకపోతే ప్రతి ప్రభు దినాన నేను ఆరాధన చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, వేరే వాళ్ళు ఎవరు చేయరు. నీ గురించి నువ్వు ఒకవేళ ఆత్మీయుడను, నేను గొప్పవాడిని అందరికీ అని అనుకుంటే, దావీదు పడినటువంటి ప్రైడ్లో నీవు కూడా ఉన్నావు. యు ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ ప్రైడ్. అది నిన్ను పతన దారికి తీసుకువెళుతుంది. అహంకారమైనటువంటి మనసు, ప్రైడ్ అనేటువంటి పదం మధ్యలో ఏముంది? వాట్ ఈస్ ద మిడిల్ లెటర్ ఇన్ ప్రైడ్? వాట్ ఈస్ ద మిడిల్ లెటర్ ఇన్ సిన్? ఐ. నేను, అహంకారము, అహము అంటే స్వయము. అహంభావంతో ప్రారంభమైనటువంటి ఇది అహం కొంతకాలానికి అహంకారంగా మారుతుంది. నేను, నాది, నేను సాధించాను అనుకునేటువంటిది మన జీవితంలో నష్టానికి దారితీస్తుంది, ప్రమాదానికి దారితీస్తుంది. మీరు ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మీరు రక్షించబడగానే మీ జీవితంలో గొప్ప తగ్గింపు ఉంటుంది. ఎందుకు గొప్ప తగ్గింపు అని చెప్తున్నానంటే, మీరు దేవుని శిరస్సత్వం కిందకి, ఆ ప్రియకుమారుని యొక్క శిలువ రక్తం ప్రోక్షణ కిందకి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వాక్యానికి విధేయులై ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటున్నారో, దట్ వెరీ హంబల్నెస్ మీ జీవితంలో, ఆ దీనత్వము మీకు గొప్ప రక్షణను అలంకరింపజేస్తుంది. మీరు ఆ దీనత్వంలో కొనసాగుతూ ఉండాలి, రక్షించబడినటువంటి వాళ్ళు. ఆ దీనత్వంతో మీరు కొనసాగించబడుతున్నప్పుడు మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి తలాంతులు ఉంటాయి. ఒకవేళ కొంతకాలానికి మీరు పాటలు పాడేవారు కావచ్చు, కొంతకాలానికి మీరు ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయవచ్చు, లేకపోతే సువార్త చెప్పడానికి మీరు వెళ్తూ ఉండవచ్చు, సహకరించవచ్చు. మందిరంలో, పనులు, పరిచర్యలో మీ క్రమక్రమంగా మీ యొక్క పరిచర్యలో ఎదుగుతూ ఉంటారు. దావీదు కూడా అంతే కదా. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే రాజుగా అభిషేకించబడ్డాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు సౌలు ద్వారా తరంబడ్డాడు. తర్వాత దావీదు రాజు అయ్యారు. రాజు అయినటువంటి దావీదు యొక్క రాజ్యము అలా విస్తరిస్తూ పోయింది, చాలా పెద్దదైపోయింది, ఐశ్వర్యం వచ్చేసింది, అలా ఎదిగిపోయాడు. మన జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత అంచెలంచెలుగా నిన్ను ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతున్నప్పుడు చాలా గొప్ప పరీక్ష ఏమిటంటే, దట్ వెరీ హంబుల్నెస్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్. దేవునితో నీ యొక్క నడక, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని ఎరిగినప్పుడు ఎంత తగ్గింపులో ఉన్నావో, నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎంత గొప్పవాడు అయినప్పటికీ నువ్వు ఆ పరిచర్యలో ఉండాలి. ఒకసారి ఒక చోట పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక గొప్ప దైవజనుడు, చాలా పెద్ద ఆయన, ఏజ్లో 70 సంవత్సరాలు ఉంటాయి. అంత పెద్ద ఆయన పరిచర్యకు వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటే ఆ రూమ్లో ఎవరు లేరు. ఆయన బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నాడు. ఆయన బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తే మనం ఎట్లా తింటాం?
అంకుల్ మీరు కూడా కూర్చోండి అని అంటే, నాది వేరే ఉంటుందిలే, మీరు తినండి తమ్ముడు అన్నాడు. అంటే ఆయన వేరే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఏవో ఉన్నాయి. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయిపోయినప్పటికీ ఆయన చిన్న వాళ్ళ దగ్గర కూడా నుంచుని వడ్డించేంత తగ్గింపులో ఆయన ఉన్నాడు. సత్యం చెప్తున్నాను మీకు, జరిగినటువంటి సత్యం. మన జీవితంలో కూడా ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, హ్యూమన్ నేచర్ ఏంటంటే, కొన్ని సాధించిన తర్వాత మన జీవితంలో గొప్పవాళ్ళం అనేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. దావీదు వలె ప్రమాదంలో పడి శిక్ష తెచ్చుకునే దానికి మునిపే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన జీవితంలో తగ్గింపులు ఉన్నప్పుడు, ఎవరైతే తమ అతిక్రమములు దాచిపెట్టి వాటిని ఒప్పుకుంటారో వారికి ఏమవుతుంది? కనికరం దొరుకుతుంది. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రొవర్బ్స్ 29:13. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనం దేవునికి తగినట్లుగా జీవిస్తూ, దేవుడు కోరినటువంటిది ఏమిటంటే మీ ఇన్వర్డ్నెస్. ఈ పాత్ర లోపల ఎలాగున్నదో ప్రాముఖ్యమైంది. ఇన్వర్డ్, మీరు బయట కనబడేటువంటి ఖరీదైన వస్త్రాలు, అందమైన వస్త్రాలు, మోడరేట్ లేకపోతే మంచి నీట్గా ఉన్నటువంటి నిరాడంబరమైన వస్త్రాలు వేసుకున్నారో, చక్కగా భక్తిగా కనబడుతున్నారో, దిస్ ఈజ్ ఆల్ అవుట్వర్డ్ అపీరెన్స్. మంచిది, బాగుంది, చక్కగా ఉన్నారు మీరంతా. బట్ గాడ్ నీడ్స్ ఏ ఇన్వర్డ్ హ్యూమిలిటీ. అంతరంగములో తగ్గింపు దేవుడు కోరుతున్నాడు. అలాంటి తగ్గింపు మన జీవితాల్లో ఉండినట్లు ప్రభు మనందరికీ కూడా సహాయపడును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో మీ యొక్క ఆలయంలో ఈ 5వ దినమున ఎందు నిమిత్తమైతే మీరు మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు, మీ యొక్క గొప్ప ఉద్దేశం, దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు. మాకు ఈ లోకములో ఎవరు కూడా మమ్మల్ని చూసి కావాలని కోరుకోరు. ఎంతో భక్తిహీనులము, శత్రువులము, దేవునికి దూరస్తులము, మీ గురించి సరైనటువంటి ఆలోచన లేనటువంటి మమ్మను కూడా మీరు కనికరించి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి సత్యాన్ని మరొకసారి మీరు మా అందరికీ జ్ఞాపకం చేసినందుకే వందనాలు. దావీదు ఎలాగైతే గర్వముతో పాపము చేసి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో, మీ లేఖన భాగంలో 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. మా ఆత్మీయ యాత్రలో ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ తగ్గించుకునేటువంటి జీవితం మాకు నేర్పించండి. స్వాభావికంగా మమ్మల్ని మేము హెచ్చించుకునే స్వభావం మాలో ఉంటుంది. ఈ స్వభావంకు అధికంగా పనిచేసేది మీ కృప కనుక, మీ కృప మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.